హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అరటి పువ్వుతో మీకు పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా అరటి పువ్వుని ఇలా శుభ్రంగా మొత్తం విడదీసి ఈ పువ్వుని మధ్యలో ఒక కాడ అనేది ఉంటుంది చూసారా, వీడియోలో చూపిస్తున్నాను. ఆ కాడని తీసేసి శుభ్రంగా అన్నీ ఒలిచి పెట్టుకోవాలి. ఒలిచి పెట్టుకున్న తర్వాత కొంచెం పెసరపప్పుని ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడకబెట్టుకున్న తర్వాత ఈ అరటి పువ్వుని విడదీసిన వాటిని అన్నిటినీ శుభ్రంగా గుండగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక దంచుతాం కదా, ఆ దంచిన దాంట్లో ఈ అరటి పువ్వుని వేసి శుభ్రంగా చెదగొట్టుకొని మెత్తగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఒక వాటర్లో బౌల్లో వేసుకోవాలి. బౌల్లో వేసుకొని శుభ్రంగా కడిగి చక్కగా శుభ్రంగా పిండేయాలి. పిండేసి ఒక గిన్నెలో తీసుకోండి. ఇలా గిన్నెలో తీసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా తరగాలి. తరిగిన తర్వాత ఈ పప్పు ఉడికిన దాంట్లో కొంచెం ఉప్పు వేసి అందులో ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయాలి. వేసిన తర్వాత ఈ అరటి పువ్వుని కూడా గుండగా తరిగాం కదా, ఈ తరిగిన అరటి పువ్వుని కూడా అందులో బాగా వేసేయండి. వేసిన తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేయాలి. వేసి బాగా కలుపుకోండి. తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు తెల్లుల్లిపాయలు వేసి తాలింపు పెట్టి ఈ పప్పులో వేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన అరటిపువ్వు పప్పు.